హలో అండి, బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ వరల్డ్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మన ఎల్లమ్మ పట్నాలు అదేనండి, అమ్మ వాళ్ళ ఊర్లో జరుపుకున్నామని చెప్పి నేను పార్ట్ వైజ్గా పెడుతున్నాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేసేసేయండి. ఇక్కడ పోచమ్మ బోనాలు తయారు చేయడం అనేది నేను ఇంతకు ముందు వీడియోలో అప్లోడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఆ రోజు సాయంత్రం తయారయ్యి మనం బోనంకి అంటే కొబ్బరికాయ కొట్టి అగరబస్తులు ముట్టించి ఇలా ఆల్రెడీ మన ఇంటి ముందుకి డప్పుల మేళాల తాళాలతోని ప్రతి ఇంటి ముందుకు వస్తారండి. గౌడ్స్లో ప్రతి ఇంటి వారు పోచమ్మ బోనం తయారు చేస్తారు. ఎల్లమ్మ పట్టణానికి ఎల్లమ్మ బోనం ముందు ఇలా ఒక్కొక్క బోనంలో ఒక్కొక్క ఇంటి నుండి డప్పులతో తీసుకెళ్ళి అందరినీ ఒక చోట ప్రతి ఇంటి నుండి పోచమ్మ బోనాలతోనే తీసుకెళ్ళి ఊర్లో ఒక దగ్గర అందరినీ కలుపుతారండి. అక్కడ అందరినీ ప్రతి వాడ నుండి వచ్చేదాకా వెయిట్ చేపించి ఆ తర్వాత పోచమ్మ గుడికి వెళ్ళడం జరుగుతుంది. బోనాలన్నీ కలిపి ఒకేసారి. ఇప్పుడు నాకు చెల్లి ఉన్న మా మరదలు కలిసి నాకు ఎత్తారండి బోనం. ఇక్కడ మా ఇంటి ముందు ఆల్రెడీ ఊర్లో కొంచెం దూరంలో ఉన్న వాడ ఏరియాల సైడ్ నుండి ప్రతి ఇంటి నుండి డప్పులతో తీసుకొచ్చారండి ఒక్కొక్క బోనాన్ని. ఇలా ఒక దగ్గర కలిపి ఇంటి పక్కన ముందు ఉన్న బోనాలన్నీ బయటకు వచ్చేదాకా మనం అలా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మన ఇంటి దగ్గర నుండి మనం ఇంకా పోచమ్మ బోనం అంటే పోచమ్మ గుడికి వెళ్ళే టైం అండి ఇది. వెళ్తున్నాము అందరము, ఇంట్లో వాళ్ళందరం వెళ్ళాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ అందరినీ ఒక చోట చేరుస్తారండి. ఇక్కడ నుండి మనకు పోచమ్మ గుడి ఒక 2 minutes ఉంటుంది. అక్కడ చాలాసేపు డప్పులతోని ఇలా అమ్మవారిది అలా తయారు చేసి దాన్ని ఏమంటారో నాకు గుర్తులేదండి. దానికి వేపాకు కలర్ బట్టలు కట్టి అలా అమ్మవారిని అది పట్టుకొని ఎగురుతూ ఉంటారు డప్పులతోని. మనం అందరం ప్రతి వాడ నుండి వచ్చేదాకా అక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది బోనం ఎత్తుకున్న వాళ్ళం అందరము. ఆ తర్వాతే అన్ని వాడలందరూ ఈ బోనాలు వచ్చినాకనే పోచమ్మ గుడికి వెళ్ళాల్సి ఉంటుంది. అంతసేపు ఇక్కడ కొరడాతోని కొట్టుకోవడం దాన్ని ఏదో అంటారండి, నాకు అంతగా తెలియదు. ఇక్కడ వాళ్ళు రెడీ అవుతున్నారు. ఇక్కడ మీకు మిగతాదంతా నేను వీడియోలో చూసేయండి. ఇప్పటిదాకా మీరు చూశారు కదండి ఈ వీడియోని. ఇప్పుడైనా కనీసం ఈ వీడియో చూస్తున్న వారందరూ ఒక లైక్ ఇచ్చేసి షేర్ చేయండి. అలాగే మీ తెలిసిన వారికి, అలాగే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ నా వీడియోని షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ముందు మీకు మంచి వీడియోతో ఇలా మీ ముందుకు వస్తాను. నన్ను ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ నెక్స్ట్ వ్లాగ్ని కంటిన్యూ చేసేద్దాం, చూసేయండి. ఇది మా ఊర్లో జరుగుతున్న పోచమ్మ బోనాలు అండి. దీని తర్వాత రోజు ఎల్లమ్మ బోనాలది కూడా నేను వీడియో తీశాను. అది కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో పార్ట్ వైజ్గా నేను అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం లేట్ అయింది, ప్లీజ్ ఏమనుకోవద్దు. ఎందుకంటే వ్లాగ్ని ఎడిట్ చేయడం అంటే చాలా కష్టం కదా, అలా చేస్తూ మీకు పెడుతున్నాను. నెక్స్ట్ కంటిన్యూ చేసేయండి. అంతా కానీ ఒక్కలు అయితే ₹1 పెడతారు, మరి ₹20. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ.